హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా ఆక్యుపెంచర్ థెరపిస్ట్ హీలర్ విజయ్ కుమార్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటుంది వెయిట్ లాస్. ఈ వెయిట్ లాస్లో అందరూ వెయిట్ తగ్గిపోవాలనేసి వాళ్ళున్న లైఫ్ స్టైల్ని మార్చేసుకుంటున్నారు. లైక్ వాకింగ్ అని, ఫుడ్ డైటీషియన్ అని, లేదంటే న్యూట్రిషన్స్ అని, ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారు. సో దీనివల్ల నిజంగానే వెయిట్ లాస్ అవుతారా? ఇప్పుడు మనం ఆహారం తీసుకోవటం వల్ల, ఆహారం ఆపటం వల్ల ముందు సైడ్ ఎఫెక్ట్ ఏది ఉందో దాన్ని రాకుండా చూసుకోవటం చాలా ప్రధానమైన విషయం. ఇప్పుడు మామూలుగా ఈ మధ్య న్యూట్రిషన్స్ పౌడర్స్ అని తీసుకోవటం, లేకుండా ఉంటే ఫుడ్ తగ్గించేసి బాగా తగ్గటం, లేదా కాఫీ లాంటిది తీసుకోవటం, ఒక చిన్న డ్రింక్ తీసుకుని దాన్ని ఆపేయటం వల్ల లోపల ఉండే మనకు ఒక సిస్టమ్, మెటబాలిజం సిస్టమ్ పూర్తిగా దెబ్బతింటుంది. మనకి ఇక్కడ జీర్ణక్రియ, జీవక్రియ, విసర్జన క్రియ, ఈ మూడు ఒబెసిటీ మీద ఆధారపడి ఉంటాయి. జీర్ణక్రియ అంటే తిన్న ఆహారాన్ని అరిగించిన ఆహారం లోపల పోయిన పాట జీవక్రియ, మెటబాలిజం జరిగి ఆ మెటబాలిజం కరెక్ట్గా జరగకపోవటమే ఒబెసిటీకి ఒక ప్రధాన కారణం. రెండు, విసర్జన క్రియ అంటే మోషన్ సరిగ్గా రాకపోవటం. ఇది ఈ మూడిటికి ప్రధానం మనం ఆలోచించాలి. ఇప్పుడు ముందు మనం కడుపు నింపాలి. ఆ నింపాల్సిన మనకి ఏదైతే పోషకాలు శరీరానికి పూర్తిగా అందవో ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న మొత్తం మజిల్స్ ని తింటం మొదలు పెడుతుంది బాడీ. అందుకే ఫస్ట్ ఏదైతే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్న తర్వాత అది గ్లైకోజన్ గా మారి అది ఫ్యాట్ గా మారుతుంది. ఆ ఫ్యాట్ గా మారి శరీరంలో ఎక్కడో దగ్గర దాచిపెడుతుంది. అవసరమైనప్పుడు మళ్ళీ తిరిగి అది తీసుకుంటా ఉంటది. ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక కాఫీ ఒక టీ తీసుకున్న తర్వాత కొద్ది రోజులు అలవాటు అయిపోయిన తర్వాత ఆ మొత్తం ఫ్యాట్ అంతా మొత్తం కరిగిన తర్వాత మళ్ళీ ఇబ్బంది మొదలవుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. అందుకు మనం కడుపుని నింపాలి. ఆ నింపాల్సిన ఆహారం ఏదో ముందు మనకు తెలియాలి. ఆ తెలియాల్సిన ఆహారంలో మొట్టమొదటిగా ఉదయం ఆహారంలో మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. మధ్యాహ్నం సంబంధించిన ఆహారం లేదా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా దాన్ని మరి ఎక్కువ కూరలతో నింపాలి. రాత్రి విషయంలో ఈ మధ్య కాలంలో మీకు ఇంటూ ఉన్నారు, మేము యోగాలో చాలా సంవత్సరాలు చెప్తున్నాం, రాత్రి ఆహారం చాలా ఇంపార్టెన్స్ తక్కువగా ఉండాలి, ఏదైనా లైట్ గా తీసుకోవాలని చెప్తున్నాం. దాన్ని డాక్టర్స్ 2 గంటలు తీసుకోవడం చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా 15 గంటలు ఫాస్టింగ్ అని చెప్తున్నారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తున్నారు. అది గత మేము యోగా టీచర్ గా ఎన్నో రోజుల నుంచి ఆ విషయాన్ని మనం చెప్తూ ఉన్నాం. నేను 2002లో 16 కేజీలు తగ్గి ఈ రోజుకి 2002 నుంచి ఇప్పుడు 22 సంవత్సరాలు ఒక అర కేజీ కూడా నేను పెరగలేదు. నాతో కూడా చాలా మంది డాక్టర్స్ కూడా తగ్గారు. తగ్గిన తర్వాత మేము ఏది నీరసం లేదు. మేము తీసుకున్న ఆహారంలో, మేము పాత రోజుల్లో తీసుకునే ఆహారము 3 సార్లు తిన్నప్పుడు మేము 10 గంటల కన్నా ఎక్కువ పని చేయలేకపోయేవాళ్ళం. ఇప్పుడు 2 పూటల్లో ఆహారం తీసుకోవటం వల్ల మేము 16 గంటలు ఈరోజు ఏది బాధ లేకుండా, నేనైతే మామూలుగా నాకు 63 years, నేను 42 years నుంచి ఈ సిస్టమ్ నేను ఫాలో అవుతూ ఉన్నా. ఏ హై కొలెస్ట్రాల్స్, నాకు ట్రైగ్లిజరైడ్స్ 670 ఉండేది. డాక్టర్ ప్రతి సంవత్సరం ఎప్పుడు ఏ రోజు కూడా నువ్వు టాబ్లెట్ ఆపొద్దని చెప్పారు. కానీ ఈ రోజు నా పారామీటర్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయి, నా శక్తి ఏది తగ్గలేదు. నేను ఈరోజు మన యోగా రోజు 2 గంటల యోగా చేయగలను. అంటే ఇక్కడ కారణం ఏంటంటే మనం ఫుడ్ ని కడుపుని నింపాలి. వాకింగ్ చేస్తున్నాం, వాకింగ్ చేసే స్టైల్ ఈ రోజు ఎవరికి తెలియదు. వాకింగ్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ ఉండకూడదు. నేను మా స్టేట్ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి, అంటే ఈ వాకింగ్ గవర్నర్ గారికి చెప్పా, ఫస్ట్ మీరు చెప్పాల్సింది చెవులో ఇయర్ ఫోన్స్ ఉండకూడదు, చేతిలో సెల్ ఫోన్ ఉండకూడదు, వాకింగ్ చేయాలి. వాకింగ్ స్టైల్ వేరేగా ఉంటది. వాకింగ్ చేసేటప్పుడు చేతులు కాళ్ళు ఆడిస్తూ, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ రెండు జోన్స్ ఉంటాయి, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఈ 2 జోన్లు మెటబాలిజం ఇన్బ్యాలెన్సే షుగర్ రావడానికి ప్లస్ ఒబెసిటీ రావడానికి కారణం. ఆ చేతులు 2 నువ్వు ఊపకుండా నువ్వు ఎంత వాకింగ్ చేసినా టైం వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు, మోకాళ్ళు నొప్పులు వస్తాయి. కానీ అది ఎవరూ చేయట్లేదు. 2 ఏంటంటే ఏదైనా మనం పనిచేసేటప్పుడు ఖచ్చితంగా శరీరము మనసు 2 కలిసి ఉండాలి, అక్కడ లేదు. అందుకే మన పూర్వీకులు వాకింగ్ స్టైల్ నేర్పించారు. ఎలా అంటే ఒక టెంపుల్ ఉంటది, టెంపుల్ పక్కన నది ఉంటది, లేదు బావి ఉంటది, అక్కడ చన్నీటి స్నానం చేసి ఆ బట్టలతోనే ఒక 108 చుట్లు దేవస్థానం చుట్టూ తిరగమనేవాడు. అప్పుడు అది 5 కిలోమీటర్లు 4-5 కిలోమీటర్ల వాకింగ్ వచ్చేస్తుంది. అక్కడ ఒక చిన్న వర్డ్ చెప్తారు, మంత్రం. ఆ మంత్రం చెప్పినప్పుడు ఏంటంటే శరీరం మనసు 2 కలిసి ఉంటది. ఈ తడి బట్టలు ఏం చేస్తాయంటే
బాడీలో మనకి బ్రౌన్ ఫ్యాట్ అండ్ వైట్ ఫ్యాట్ ఉంటుంది. బ్రౌన్ ఫ్యాట్ శరీరం కింద ఉంటుంది. ఎప్పుడైతే ఈ తడి అక్కడ టచ్ అవుతా ఉందో కార్బోహైడ్రేట్స్ బర్న్ అయిపోతాయి. కార్బోహైడ్రేట్స్ బర్న్ అయిపోయి లావు తగ్గుతారు, షుగర్ తగ్గుతారు. లావు తగ్గుతారు, రెండు షుగర్ తగ్గుతారు. ఈ రెండింటికి ఒక ప్రధానమైన టెక్నిక్ మన పెద్దలు ఆ రోజు నుంచో మనకు చెప్పారు. ఆ రోజు వాకింగ్ లేకుండా లేదు, కానీ ఆ రోజు దేవస్థానం చుట్టూ తిప్పేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఒకటి ఆధ్యాత్మికం, రెండు వచ్చి ఫిజికల్ బాడీలో మనకున్న జబ్బుని తగ్గించడం. అట షుగర్ తగ్గిపోతుంది, ఒబెసిటీ రెండు తగ్గిపోతాయి. అందుకే తడి బట్ట ఎప్పుడైతే బాడీ వండుకుంటుందో ఆటోమేటిక్ రెండు తగ్గుతాయి, వాకింగ్ రెండు జరిగినట్టు అవుతాయి. కానీ మనం బయట చేసే వాకింగ్ అంతా కూడా కేవలము జనాల కోసం తప్ప మనకి ఏది ఉపయోగపడదు. రెండు డైట్ విషయంలో కేవలం మనకి మన శరీరానికి మనం ఏది అలవాటు చేస్తే అలాగే. ఇప్పుడు మామూలుగా ఉదాహరణ స్వామీజీలు ఉంటారు, వాళ్ళు మనకు కొన్ని విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలని ఆహారంగా మనం పాయసంగా తయారు చేసుకుంటే 3 రోజులు ఆకలి కాదు. కానీ అది సంసార జీవితంలో ఉన్నవాడికి కష్టం, రాబోయే రోజుల్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ స్వామీజీలకి అది చాలా ఉపయోగకరం. ఎందుకంటే 3 రోజులు వాళ్ళ ఆహారం ఉండదు, వాళ్ళు స్పిరిచువల్గా వాళ్ళ శక్తిని పొందుతారు. కానీ సంసార చేసే ఆహారము, సన్యాసి చేసే ఆహారానికి తేడా ఉంటుంది. వాళ్ళ ఆహార నియమాలు వేరేగా ఉంటాయి, సంసార ఆహార నియమాలు వేరేగా ఉంటాయి. సరే, ఒక ఉదాహరణ ఏంటంటే మనకి రాత్రి 6 నుంచి ఉదయం 6 వరకు 12 గంటలు. మన పూర్వీకులు దాన్ని 3 గంటలు ఒక జాము అంటారు. అట్లా 4 జాములు ఉంటాయి, 12 గంటలు. 4 × 3 12 గంటలు. ఏ సన్యాసి కూడా, ఏ ఋషులు లేదో ఆధ్యాత్మిక వ్యక్తులు అందరూ కూడా 7:30కి పడుకొని 3 గంటలకు నిద్రలేస్తారు. కానీ సంసార జీవితంలో ఉన్న వ్యక్తి 8:30 9 గంటలకల్లా పడుకొని 5 గంటలకు నిద్రలేయాలి. ఒకవేళ 3 గంటలకి సంసారం చేసేవాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కొన్ని దాంపత్య జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ సన్యాసికి దాంపత్య జీవితంలో ప్రాబ్లం లేదు, అందుకే ఆయన 3 గంటలు లేయొచ్చు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మనం 3 గంటలు లేయొచ్చు, ఎందుకంటే దాంపత్య జీవితం అయిపోయి ఉంటుంది కాబట్టి లేయొచ్చు. అంటే ఇక్కడ మొత్తం మనిషికి తేడా వస్తుంది. అంటే ఇక్కడ చేసే తప్పు ఏంటంటే మేము లావ్ అయిపోతున్నాం, తగ్గాలి అని. రెండు, ఇక్కడ మనకు ఒక రోజులో మనకు ఒక గంటలు స్థితి ఉంటుంది. అంటే ప్రతి అవయవము, ఇప్పుడు ఉదాహరణ 7 గంటల నుంచి 9 గంటలకి నువ్వు భోజనం చేయాలి. ఎందుకు చేయాలంటే ఆ టైంలో స్టమక్ ఎనర్జీ వెళ్తూ ఉంటుంది, ఆ టైంలోనే భోజనం చేయాలి. అందుకే మన పూర్వీకులు ఆ టైంలో అల్పాహారంగా ఏదైనా తీసుకునేవాడు. దాని తర్వాత 11 నుంచి 1 గంట లోపల భోజనం చేసేవాడు. ఆ టైంలో నీ బాడీలో ఫాస్ట్ గా అరిగే డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా, ఆ సిస్టమ్ సంబంధించిన ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ ఆ టైంలో రిలీజ్ అవుతాయి. నీ ఇష్టం రిలీజ్. దీనికంటే ఒక శరీరానికి ఒక మాన్యువల్ ఉంటుంది, ఆ మాన్యువల్ ప్రకారం శరీరం నడుస్తుంది, కానీ నీ ఇష్ట ప్రకారం నడదు. అందుకే మన పూర్వీకులందరూ 11 నుంచి 1 గంట లోపల భోజనం చేసేవాడు. ఉదయం అల్పాహారం తీసుకునేవాడు. రైతు అంటే మామూలు కూలి పని చేసేవాళ్ళు ఉదయం తిన్నా మధ్యాహ్నం కూడా 2 పూటలు తినేవాడు. వాడికి అవసరం కార్బోహైడ్రేట్స్, శక్తి కావాలంటే కార్బోహైడ్రేట్స్ అవసరం, వాళ్ళు తినేవాళ్ళు. ఇతరు అందరూ కూడా ఆ పూట తిని మళ్ళీ సాయంత్రం 5 గంటలకల్లా భోజనం చేసేవాళ్ళు. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు చైనా ఉంది, 7:30కి రెస్టారెంట్ క్లోజ్ చేస్తారు. రష్యా 6 గంటలకే క్లోజ్ చేస్తారు. అమెరికాలో కూడా 7:30 to 8 గంటలకి చాలా రెస్టారెంట్ స్లో అయిపోతాయి, జనాలు తగ్గిపోతా వస్తారు. అర్థమైందండి. నేను ఒక డైరెక్టర్ గారికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తే, మన పెద్ద సీనియర్ డైరెక్టర్ నన్ను పిలిచి థైరాయిడ్ సమస్య గురించి అడిగారు. నేను అన్ని చెప్పిన తర్వాత నేను ఆహార నియమాలు కొన్ని విషయం మాట్లాడేటప్పుడు ఆయన చెప్పాడు, నేను షూటింగ్ జపాన్కి వెళ్తే 4:30కి క్లోజ్ చేస్తారు రెస్టారెంట్స్ అని చెప్పారు. అందుకే నేను యోగా టీచర్గా నేను చెప్తాను ఒక మాట, జైన్ ఫుడ్, జపాన్ ఫుడ్, మూడు జైలు ఈ శరీరంలో ఉన్న అన్ని జబ్బులకు పరిష్కార మార్గాన్ని. జైన్ అన్నవాడు 5:20 పైన భోజనం చేయరు, జైన్ మతస్థులు ఎవరు. జైలు 5 గంటలకే భోజనం పెడతారు, ఎందుకంటే అక్కడ ఆరోగ్య సూత్రం కూడా ఉంది. జపాన్ వాళ్ళు 5 గంటల పైన భోజనం చేయరు. జపాన్ వాళ్ళు 130 నుంచి 140 సంవత్సరాలు అవుతున్నారు, వాళ్ళకు ఒబెసిటీ లేదు. జైల్లో జబ్బులన్నీ క్లియర్ అవుతుంది. జైన్ మతస్థులు అందరూ ఎక్కువ మంది సన్నగా ఉంటారు. కారణం ఏంటంటే లేట్ ఫుడ్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే రాత్రి కంప్లీట్ గా లివర్ యొక్క ఫంక్షనింగ్ రాత్రి చాలా ఇంపార్టెంట్. రాత్రి లివరు కంప్లీట్ గా బాడీలో ఉన్న ఏదైతే ఎక్సెస్ ఆఫ్ వేస్టేజ్ ఉందో అదంతా క్లియర్ చేసుకొని రాత్రి మొత్తం క్లియర్ చేస్తుంది. కాబట్టి రాత్రి భోజనంలో మనం కంట్రోల్ చేయగలిగితే ఒబెసిటీ తగ్గద్ది. ఒబెసిటీతో కూడా బాడీలో ఉన్న మొత్తం వేస్టేజ్ అంతా బయట వెళ్ళి ఒబెసిటీని అద్భుతంగా తగ్గించవచ్చు. కానీ మీరు యువత ఎక్కువగా చేసే పొరపాటు ఏంటంటే, మీరు ఆ న్యూట్రిషన్స్ పౌడర్ తీసుకొని, ఏదో ఒక లిక్విడ్ ఫుడ్ తీసుకొని, ఒక ఇడ్లీ తీసుకొని
మీరు తినటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి 45 సంవత్సరాల తర్వాత చాలా ఇబ్బందులు గురవుతారు. ఎందుకంటే నేనే ఉదాహరణ చెప్తున్నాను. నాకు 42 ఇయర్స్ నేను 16 కేజీలు తగ్గి నేను ఆహార నియమాల్లో ఎక్కడ నేను తినాల్సింది ఖచ్చితంగా తింటా, కానీ నేను ఈ రోజుకి అర కేజీ కూడా పెరగల. 16 కేజీ నుంచి 22 సంవత్సరాలుగా నేను అర కేజీ కూడా పెరగలేదు. నాతో చాలా మంది డాక్టర్స్ చేశారు. మేమందరం కలిసి 2002లో ప్రయోగం చేశాం. అందరూ కూడా ఎవరు తగ్గ 106, 108 కేజీల నుంచి అందరూ 75 కేజీలకు వచ్చారు. వాళ్ళు హైట్ ను బట్టి వెయిట్ ఉంటుంది, కానీ ఎవరు కూడా నీరసాలు లేవు, ఏమీ లేవు, జబ్బులు కూడా వాళ్ళకి ఎవరికి లేవు. మా పారామీటర్స్ అన్ని కరెక్ట్ గా వచ్చాయి. హై కొలెస్ట్రాల్స్ లేవు, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు. ఇన్ని కూడా ఫుడ్ మనము ఎలా తినాలి, అందుకే చెప్తాం ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఈ 3 మనకు తెలిసే అనుకో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, అదే విధంగా ఒబెసిటీ, అదే విధంగా అన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుంటా వస్తుంది. అందుకే మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకే సార్, చాలా చక్కగా తెలియజేశారు. మీరన్నట్టు సరైన పద్ధతిలో కానీ అందరూ పాటిస్తే వెయిట్ లాసే కాదు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా అరికట్టొచ్చని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.